ఇది విను. సరే ఎందుకు రమ్మన్నావు? ఏటీఎంకి వెళ్ళాలి. ఏ బ్యాంక్? ఐసిఐసిఐ? ద డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్. అయ్యో నేను అడ్రస్ అడగలా, బ్యాంక్ పేరు. అయ్యో అది బ్యాంక్ పేరే. అవునా? ఎక్కడుంటది? సరదాగా ఈరోజు కావల్లో ద డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎక్కడుందో తెలుసుకుందామా? కావల్లో ఈ బ్యాంక్ ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్ అయితే చేశాను. ఫైనల్ గా లొకేషన్ గురించి చెప్పాలంటే ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్. ఈ బ్యాంక్ ని చేరుకోవాలంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పాలి. ట్రంక్ రోడ్డు మీద ఈ సెంటర్ కి అయితే వచ్చేసాము. కానీ అక్కడున్న పోలీసు ఇటు నుంచి వెళ్ళకూడదు అనేసరికి కొంచెం ముందరకైతే వెళ్లి టిటిడి కళ్యాణ మండపం దగ్గర యూటర్న్ అయితే తీసుకుని మళ్ళీ బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము. మీరు ఒకటి గమనించినట్లయితే ఈ గల్ల చొక్క మనిషి ఇందాక నుంచి మన ముందే వెళ్తున్నారు. బహుశా ఈయన కూడా ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అయితే వెళ్తున్నారేమో. ఈ ఉదయగిరి బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. బ్రిడ్జి కు అటు ఇటు సైడ్ ఉన్న రోడ్లన్నీ వేసారు, కానీ ఈ రైల్వే ట్రాక్ పైన ఉన్న బ్రిడ్జి మీద అయితే రోడ్డు వేయలేదు. ఎందుకో ఆలోచించి కామెంట్ చేయండి. ఎందుకు వేయలేదా అని ఆలోచిస్తున్న క్రమంలో మనకి దూరం నుంచి పీబీఆర్ విట్స్ అయితే కనపడింది. అంటే మన గమ్యానికి అతి చేరువలో అయితే ఉన్నాము. వెళ్లే మార్గ మధ్యంలో 2 బ్యాంకులు కూడా మనకు కనపడతాయి. అవేంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. ఆ 2 బ్యాంకుల్ని క్రాస్ చేసి చివరిగా మన గమ్యానికైతే చేరుకున్నాము. అదే జేబీ నూడిల్స్ పాయింట్. క్షమించండి, అలవాటులో పొరపాటు. చివరిగా మనం ద డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే చేరుకున్నాము. ఈ బిల్డింగ్ బయట నుంచి చూసేదానికి పాతదిగా ఉన్నా లోపలికి వెళ్లి చూసినట్లయితే సీలింగు, క్యాబిన్లు కొత్తవిగానే ఉన్నాయి. అలాగే ఏసీ ఉంటే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. మీకెంతమందికి ఈ బ్యాంక్ ఇక్కడ ఉందనేది తెలుసో కామెంట్ చేయండి.